తెలంగాణలో గ్రూప్ 1 ర్యాంకర్లు బాధలు అన్నీ ఇన్ని కాదు. గ్రూప్ 1 లక్ష్యంగా చేసుకుని కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకుంటే ఏదో ఒక ఆరోపణతో అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక్క పేపర్ 3 కోట్ల రూపాయలతో కొన్నారంటూ ర్యాంకర్లపై ఆరోపణలు చేయడంతో అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అభ్యర్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష అంటేనే అదొక అగ్ని పరీక్షలాగా మారిపోయింది. మంచిగా ఎగ్జామ్ రాసి ర్యాంకు తెచ్చుకున్న నియామక పత్రాలు చేతిలో పడతాయో లేదో అనుమానమే. గత 5 ఏళ్లుగా తెలంగాణలో ఇదే తీరు కొనసాగుతోంది. తాజాగా తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తి చేసుకుని ర్యాంకు సాధించిన వారికి నియామక పత్రాలు అందుకునే సమయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు వీటిపై విచారణ జరిపింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మెయిన్ పేపర్లని తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. రీవాల్యుయేషన్కు 8 నెలలు సమయం ఇచ్చింది. పేపర్ల రీవాల్యుయేషన్లో కూడా అవకతవకలు జరిగితే మొత్తానికే మెయిన్స్ పరీక్ష రద్దు చేసి మరోసారి పరీక్ష జరపాలని ఆదేశిస్తామని టీజీపీఎస్సీని ధర్మాసనం హెచ్చరించింది. గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు, రాజకీయ వివాదం నేపథ్యంలో ర్యాంకులు సాధించిన 200 మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల విధానాన్ని రాజకీయం చేసి అడ్డుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. తమపై ఆరోపణలు చేయడం అన్యాయమని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండుగలు, పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లోడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. గ్రూప్ 1 పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రతిసారి ఇలా పరీక్షలు రద్దు చేస్తే అభ్యర్థుల్లో వ్యవస్థపై నమ్మకం పోతుందని వారు చెప్పారు. తమ పిల్లల కష్టాన్ని, నిజాయితీని అవమానించేలా చేస్తున్న ఈ ఆరోపణలను తక్షణం ఆపాలని వారు కోరారు. ర్యాంకులు వచ్చిన వారిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని వారు స్పష్టం చేశారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది. ఒక్కసారి గమనించండి, ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది. అందరూ ర్యాంక్ హోల్డర్సే, అందరూ కష్టపడ్డారు కాదనట్లేదు, కానీ అక్కడ ఉన్నాయి కేవలం 563 పోస్టులు మాత్రమే. ఓన్లీ 563 మెంబర్స్ కి మాత్రమే ఇవ్వగలుగుతారు. రోజు ఒక నిర్దోషిలాగా, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్? దీనికి ఎవరు జవాబు చేస్తారు? రైట్, 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. కష్టపడి చదువుకున్న తమ పిల్లలపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని బాధిత తల్లిదండ్రులు వాపోయారు. తమ పిల్లలు గ్రూప్ 1లో సెలెక్ట్ కావడం కోసం నిద్రలేని రాత్రులు గడిపారని చెప్పారు. ఎవరో చేసిన పాపానికి తమ పిల్లలు బలవుతున్నారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ పిల్లలు కష్టపడి ర్యాంకు తెచ్చుకున్న రాజకీయ నాయకులు చేసిన ఆరోపణల వల్ల తలదించుకోవాల్సి వస్తుందని వాపోయారు. మా పిల్లలందరికీ నేను ఎంతో మందితో ఇంటాక్టర్ అయినా వాళ్ళంతా చాలా జెన్యున్ పీపుల్స్. వాళ్ళు సెలెక్ట్ అయిన పిల్లలందరూ నానా విధాలుగా పాపం వాళ్ళ అసాసినేట్ చేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరం. ఎవరు పెడతారండి 3 కోట్లు జాబ్ పెట్టడానికి? అవసరమేమొచ్చింది? 3 కోట్లు ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళంగా పిల్లకు. కనీసం ఒక గ్రూప్ 1 పెట్టుకోలేకపోతున్నాం. పెట్టుకుంటే ఇన్ని ఆటంకాలు పెడుతున్నారు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వసారి అన్నీ అయిపోయిన తర్వాత మరి ఇలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందరికీ న్యాయం జరగాలి. గెలిచిన వాళ్ళకి కావాలి, ఓడిపోయిన వాళ్ళకి కావాలి. ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి. గ్రూప్ 1 పోస్టులు కొన్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని, పిల్లల భవిష్యత్తుపై రాజకీయాలొద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. నిన్నటి వరకు విజేతలుగా ఉన్న తమ పిల్లలు ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తోందని గ్రూప్ 1 ర్యాంకర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.